ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, మీకు ఈ యువత మేలుకు అనే కార్యక్రమంలో భాగంగా నాకు తోచిన, నాకు తెలిసిన కొన్ని మంచి విషయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా స్వామి వివేకానంద గారి కొటేషన్స్ అంటే సూక్తుల్ని కూడా మనం రోజుకు ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి ఏమంటున్నాడంటే, రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తిని మీరు కోల్పోతారు. మళ్ళీ విందాం. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. దీంట్లో మనకు వారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. రోజుకు ఒక్కసారైనా మనతో మనం మాట్లాడుకోవాలట. అలా చేయకపోతే ఏమవుతుంది? ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని మీరు కోల్పోతారు. ఎవరినైనా అద్భుతమైన వ్యక్తి అన్నాడో తెలుసా? ఎవరో బయట వారిని కాదు, మహాత్మా గాంధీని కాదు, మనం ఇష్టపడే సినిమా యాక్టర్ని కాదు, మనం అభిమానించే రాజకీయ నాయకుడిని కాదు, మనం ప్రేమించే ఒక గొప్ప క్రీడాకారుణ్ణి కాదు. ఆయన అద్భుతమైన వ్యక్తి అనింది ఎవరిని అంటే మననే, మిమ్మల్నే, నన్నే. అవునా? మనం నిజంగా అంత అద్భుతమైన వ్యక్తులమా? మనకు తెలియట్లేదే. ఎవరైనా అనుకుంటున్నారా మీలో కానీ, లేదా నేను ఒక అద్భుతమైన వ్యక్తినని? నిజంగానే మనలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. అతడే అంతరాత్మ. అతను చాలా అద్భుతమైన వాడు. అతను స్వచ్ఛమైనవాడు, నిర్మలమైనవాడు, ప్రశాంతమైనవాడు, గొప్ప ధైర్యం గలవాడు, గొప్ప శాంతి స్వరూపుడు, పరమశాంతి స్వరూపుడు, మంచి ప్రేమ స్వరూపుడు, అన్నీ తెలిసినవాడు. అతని గురించి మనకు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బయట ఉన్న వాళ్ళని చూస్తుంటాం, బయట వాళ్ళతో మాట్లాడుతుంటాం, బయట వాళ్ళతోటే మాట్లాడాలనుకుంటూ ఉంటాం, బయట వాళ్ళతోటే ఉండాలనుకుంటూ ఉంటాం, బయట వాళ్ళని ప్రేమిస్తుంటాం, బయట వాళ్ళని ద్వేషిస్తుంటాం. కానీ మనలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడని, అతనితో స్నేహం చెయ్యాలని మనకు తెలియదు. స్వామి గొప్పవాడు, మహాత్ముడు కాబట్టి, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి మనకు తెలియచేశాడు. పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కదా. స్వామి చెప్పింది విందాం, మనతో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి, మనతో మనం ఎలా మాట్లాడుకోవాలి? దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చాలా మంచి పుస్తకాలు చదివి ఉంటారు, చాలా మంచి మంచి విషయాలను తెలుసుకొని ఉంటారు. సినిమాల ద్వారా, ఇంకా అనేక మాధ్యమాల ద్వారా, సమాజం ద్వారా అనేక గొప్ప గొప్ప విషయాలు తెలుసుకొని ఉంటారు. అసలు మేము ఏ పుస్తకాలు చదవలేదు, మంచి సినిమాలు అసలే చూడలేదు, మంచి వ్యక్తులతో మాకు అసలు ఎటువంటి స్నేహం లేదు అనే వాళ్ళకు నేనేం చెప్పలేను. వాళ్ళ రూట్ వేరే. వాళ్ళు ఒకవేళ తమతో తాము మాట్లాడుకోవాలి అంటే కొంతకాలం మంచి వాళ్ళతో స్నేహం చేయండి, మంచి పుస్తకాలు చదవండి, మంచి సినిమాలను చూడండి, దాంట్లో మంచి ఏమిటో శ్రవణం చేయండి, వాటి గురించి కాస్త మననం చేయండి. అప్పుడు మీలో కొంత మంచి అనే స్టోరేజ్ చేరుతుంది. అప్పుడు మీలో మీరు మాట్లాడుకునేటప్పుడు అది మీకు హెల్ప్ చేస్తుంది. ముందు మంచి వాళ్ళతో స్నేహించాలి, మంచి గ్రంథాలు చదవాలి, మంచి సినిమాలు చూడాలి.
ఇవన్నీ మనకు ప్రపంచ జ్ఞానాన్ని నేర్పిస్తాయి, మంచి చెడుల తారతమ్యాన్ని నేర్పిస్తాయి. మంచి ఫలితం ఎలా ఉంటుందో, చెడ్డ ఫలితం ఎలా ఉంటుందో అవి మనకు చూపిస్తాయి, కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. అప్పుడు మన మనసు మంచి అంటే ఏంటో తెలుసుకొని, దాని ఫలితాలు తెలుసుకొని, దాన్ని ఇష్టపడడం నేర్చుకుంటుంది. అప్పుడు చెప్పిన వెంటనే దాని వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనతో మనం మాట్లాడుకోవడం ఏంటి, ఎలా, దాని ప్రయోజనం ఏంటి అంటే, మనకు ఏదైనా ఒక చెడ్డ ఆలోచనలు వచ్చింది, ఆ చెడ్డ ఆలోచన ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తే, అంటే ఎవరినైనా ఒకరిని మనకు నచ్చనప్పుడు వాళ్ళని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు సహజంగా దాన్ని చేసేస్తాం. అలా చేసిన తర్వాత వారికి నష్టం జరిగిపోయి ఉంటుంది, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మనకు లోన ఎన్నో కోరికలు పడుతుంటాయి. ఇవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, మన కెపాసిటీకి మించినవి కావచ్చు, మన శక్తికి మించినవి కావచ్చు. అయినా కానీ లోకంలో చూస్తుంటాం కాబట్టి అది కావాలి, అది లేకపోతే అశాంతి. అలాగే మనకు కావలసిన వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు మనకు దూరం అయిపోతూ ఉంటారు. మన ప్రవర్తన నచ్చక కాకపోవచ్చు, లేదా మనతో వారికి లాభం లేకపోయి ఉండవచ్చు, లేదా వాళ్ళకు మరొక కొత్త వ్యక్తులతో బాగా స్నేహం పెరిగిపోయి వారితో దగ్గర అవ్వటం వల్ల మనల్ని మర్చిపోవచ్చు. ఇలాంటివి జరుగుతుంటాయి. అది మనకు చాలా తీవ్రమైన వేదన కల్పిస్తూ ఉండొచ్చు. ఉంటాయి కదా ఇలాగా. లేదా ఇంట్లో వస్తువులు కొన్ని పాడైపోతూ ఉండవచ్చు, మనం ఇష్టపడే వస్తువులు పాడైపోవచ్చు, మనం ఇష్టపడే మొక్కలు చెడిపోవచ్చు. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి జరిగిన ప్రతిసారి, జరుగుతున్న ప్రతిసారి మీరు మీతో మాట్లాడుకోండి. అప్పుడు మీ బాధ తగ్గిపోతుంది. ఎవరైనా ఏమైనా అన్నారు, మనసు చాలా చివుక్కుమంటుంది, బాధ కలుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైనా మనకు ఇష్టపడే వాళ్ళు మనకు దూరం అవుతూ ఉంటారు. ఇంతకుముందులాగా మనని ప్రేమించకపోవచ్చు. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఆ కారణాలు కొన్ని మనకు తెలవచ్చు, కొన్ని తెలవకుండా ఉండవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? మనతో మనం మాట్లాడుకోవాలి. మనకు కొన్ని కోరికలు కలుగుతాయి, అది కావాలి, ఇది కావాలి. కానీ దాన్ని పొందే శక్తి, అవకాశం మనకు లేదు. అప్పుడు మనతో మనం మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకోవడం ఎలా ఉండాలి? అవునండి సాయిదాస్ గారు, వాళ్ళు మొన్నటిదాకా మిమ్మల్ని చాలా గౌరవించారు, రెస్పెక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మరొక అవకాశాలు దొరికాయి, వారి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ఎప్పుడు మీ వెనకాలే తిరగాల? ఎప్పుడు మిమ్మల్ని పొగుడుతూ తిరగాల? వారు స్వతంత్రంగా బతకూడదా? వారు ఎదగకూడదా? వారి ఇష్టాలు మారిపోకూడదా? వారికి కూడా ఒక మనసు అంటూ ఉంటుంది కదా. ఆ మనసు ఇష్ట ప్రకారంగా వారు వెళ్ళే స్వేచ్ఛ వారికి ఉండదా? ఎందుకు ఎప్పుడు మీరు వారితోటి, వారు మీతోటి క్లోజ్గా ఉండాలి, మీ చుట్టూ తిరుగుతుండాలి, మిమ్మల్ని పొగుడుతుండాలి అని ఎందుకు అనుకుంటున్నారు? లోకంలో ఏది శాశ్వతం కాదని చెప్తారు కదా సత్సంగాలు. అంతేకాదు, లోకంలో అన్నీ కర్మానుసారంగా జరుగుతుంటాయి అన్నారు కదా. మీ కర్మ ఇంతవరకే ఉంది, రుణానుబంధం అయిపోయింది, మీ రుణానుబంధం అయిపోయింది. అందుకనే వారు వేరే దారి వెతుక్కుని పోతున్నారు. ఇలా ఎందుకు మీరు అనుకోరండి సాయిదాస్ గారు అని నేను నా లోపట ఉన్నటువంటి వారితో మాట్లాడుకుంటే వారికి సత్యం తెలిసిపోతుంది. ఎవరు చెప్పినా వినడు, ఎవరు చెప్పినా వాదిస్తాడు. ఆ లోపట నేను అనేవాడు వాడే చెప్పాలి, లేదా వాడికి నువ్వు చెప్పాలి. అలాగే అన్నీ అదేదో కావాలనిపించింది, అది సంపాదించుకునే శక్తి నీకు లేదు, కావాలని కోరిక పెరిగిపోతుంది.
ఆ కోరిక వెనకాల అసహనం పెరిగిపోతుంది, కోరిక తీర్చుకోలేకపోతున్నాం. దాని వెనకాల కోపం వచ్చేస్తుంటుంది. ఇంట్లో ఎవరు మాట్లాడినా, బయట ఎవరు మాట్లాడినా అందరూ వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు, అందరూ హ్యాపీగా జీవిస్తున్నారు, నాకు మాత్రం అవకాశం రావట్లేదు. కాబట్టి అసహనం, కోపం. అప్పుడు కూడా మాట్లాడుకోవాలి. ఏమండి, వాళ్ళకి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు ఉంది, లేదా వాళ్ళకి మంచి ఉద్యోగం ఉంది, ఇద్దరు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకుంటారు. వాటితో మీరు ఎందుకు పోల్చుకుంటారు? మీకు ఆ శక్తి లేదు కదా. మీకు ఎంత శక్తి ఉందో అంతవరకు మీరు ఆలోచించుకోవాలి. దానికి మించి కోరిక పెంచుకొని అది దొరకలేదని అసహనంతో, కోపంతో, ఉన్నదాన్ని అనుభవించలేక, మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఆనందంగా ఉండలేక, ఆ కోరిక తీరలేదనే కోపంతో మీరు అశాంతికి గురై చుట్టూ ఉన్న వాళ్ళు అశాంతికి గురి చేస్తూ ఉన్నారు. ఎందుకు? దీనివల్ల లాభం ఏంటి? మీ స్థాయికి మించి, మీ తాహతుకు మించి, అర్హతకు మించి కోరుకోవడం మీ తప్పు కదా. ఈ లోకంలో అందరూ సమానంగా ఉన్నారా? రేపు పోనీ ఆ కోరిక తీరిన తర్వాత మీరేమన్నా మనశ్శాంతిగా ఉంటారా? మీకంటే ఇంకా పై స్టేజ్లో ఉన్న మరొకరితో పోల్చుకుంటారు. మళ్ళీ అప్పుడు ఇలాగే ఉంటుంది మీ మానసిక స్థితి. కాబట్టి మార్చుకోవలసింది మీ మనసు, మానుకోవలసింది మీ కోరికను. అప్పుడు మీరు మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందం అనేది మీ భావం మార్చుకోవడంలో ఉంది తప్ప మీ కోరికలు తీర్చుకోవడంలో లేదండి అని మనకు మనం మాట్లాడుకున్నప్పుడు అది మాట వింటుంది. అలా ఏ విషయమైనా సరే మనం ఆందోళనకు గురైనప్పుడు, అశాంతికి గురైనప్పుడు, బాధపడుతున్నప్పుడు అసలు అది నిజమైనటువంటి బాధేనా, నిజమైన కష్టమేనా, నిజమైన దుఃఖమేనా, దానికి కారణం నిజంగా ఏమైనా ఉందా, లేకపోతే నేనేనా అసలు కారణం? ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే కారణం మన ఇబ్బందికి, మన బాధలకి ఇతరులే అనుకుంటుంటాం. అలా అనుకోవడం వల్ల మన దుఃఖం, మన బాధలు, కష్టాలు ఎప్పుడు తీరవు. దానికి కారణం నువ్వే సుమా. ఇదే భగవద్గీత చెప్తుంది. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రువు. నీ దుఃఖానికి, నీ సంతోషానికి నువ్వే కారణం అని చెప్తుంది భగవద్గీత. 99% మనమే కారణం అవుతాం. లేదండి, ఇతరులు బాధ పెడుతున్నారు, అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అనవసరంగా నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, అప్పుడు కూడా ఇలాగే మాట్లాడుకో. వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తుంటారు. నేను నా మనసును మార్చుకోలేక చచ్చిపోతున్నానే, ఇక వాళ్ళ మనసును నేనే మారుస్తాను. వాళ్ళ మనసు, వాళ్ళ సంస్కారాలను బట్టి, వాళ్ళ పూర్వజన్మ కర్మలను అనుసరించి, వాళ్ళ కుటుంబ వ్యవస్థను బట్టి, వాడు పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి వాడి మనసు పనిచేస్తుంది. నేను చెప్పినట్టుగా ఎందుకుంటుంది, నేను అనుకున్నట్టు ఎందుకు ఉంటుంది? ఓకే, చేయనివ్వండి. ఏం జరగాలో అది జరుగుతుంది, చూద్దాం. దేవుడున్నాడు, ధర్మం ఉంది. ఏం జరిగిందన్నా చలించకుండా ఉండే ధైర్యం, స్థైర్యం అది నా దగ్గర ఉంది. అది నా దగ్గర ఉండాలి. అది నా దగ్గర ఉన్నంత వరకు ఎవడు ఏం చేసినా నాకేం కాదు. నా ధైర్యాన్ని ఎవడు తీసేయలేడు, నా సంతోషాన్ని ఎవడూ తీసేయలేడు. నేను మాత్రమే తీసేసుకోగలుగుతాను. ఎందుకంటే బయట చాలా జరుగుతున్నాయి. ఆ జరిగిన వాటికి బాధపడమని అవేమీ చెప్పట్లేదు. ఆ జరిగిన వాటిని నేను బాధపడుతున్నాను. బాధపడేది ఎవరు? నేను. ఆ బాధ లేకుండా చేసుకోగలిగిన అవకాశం ఎవరికి ఉంది? నాకే. అంతే కదా. ఏదో నష్టం జరిగింది, సహజంగా అందరూ బాధపడతారు. ఆ సహజం అనుకుంటూ నేను కూడా బాధపడుతుంటాను, బేరం అనుకుంటూ. ఐ డోంట్ కేర్, నేను బాధపడను. అయితే అయింది, పోతే పోయింది. అది పోతే ఇంకా నా దగ్గర ఉంది కదా, హ్యాపీగా ఉంటాను. ఇలా అనుకున్నాను అనుకో, బయట ఎవరైనా వచ్చి అడుగుతారా, ఏమండి మీకు అంత నష్టం జరిగింది, అంత కష్టం జరిగింది, ఏంటి అలా సంతోషంగా ఉంటారు, మీరు బాధపడాలి కదా, బాధపడండి అంటారు ఎవరైనా? అనరు, ఎవరు అనరు. సంఘటనలు మాత్రమే జరుగుతుంటాయి. బాధలు, కష్టాలు, దుఃఖాలన్నీ మనం కోరి తెచ్చుకొని మనం అనుభవిస్తుంటాం, మనం వేషాలు వేస్తుంటాం, మనం క్యారెక్టర్ పోషిస్తుంటాం, అన్ని క్యారెక్టర్లు రమరసాలు పోషిస్తుంటాం. ఇవన్నీ కూడా మనమే. ఏం జరిగినా ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయను, నా హ్యాపీనెస్ని కోల్పోను అని అనుకునే అవకాశం కూడా నీకే ఉంది సుమా, నాకే ఉంది సుమా, మనకే ఉంది సుమా.
ఎవడొచ్చి మనల్ని ఏడవమని చెప్పడు, బాధపడమని చెప్పడు. ఇలా అంతా మన చేతిలో పెట్టుకొని బయట జరిగే ప్రతిదానికి గోడుమని విలిపించుకుంటూ రోజులు తర్కించుకుంటూ విమర్శించుకుంటూ దూషించుకుంటూ కృంగి కృషించిపోతూ చివరికి అందమైన ఆనందకరమైన మహత్తరమైన ఈ మానవ జన్మని ముగించుకుందామని కూడా నిర్ణయాలు చేసుకుంటూ ఇవన్నీ చేసేది మనమే, మన బలహీనతే, మన మనస్సే. కాబట్టి అన్నిటికీ కారణం మనమే కానీ లోకంలో ఎవరు కాదు. ఇవన్నీ అతి తేలికగా తొలగిపోవాలంటే నీతో నువ్వు మాట్లాడుకో, మనతో మనం మాట్లాడుకోవాలి. మనలో ఒక మహత్తరమైన శక్తి ఉంది, మహత్తరమైన వ్యక్తి ఉన్నాడు, అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. అతడు మనకు అన్నీ చెప్తాడు. అలాగే మనం మంచి చెప్తే అతను తప్పకుండా తెలుసుకొని వింటాడు, ఆచరిస్తాడు. కాబట్టి బయట వాళ్ళ సలహాలు అక్కర్లేదు, బయట వాళ్ళని అడగాల్సిన అవసరమే లేదు. కాస్త నెమ్మదిగా, కాస్త ప్రశాంతంగా నీ గదిలో వెళ్ళి తలుపేసుకొని నీతో నువ్వు మాట్లాడుకో. ఈ ఏడుపు అవసరమా? ఈ దుఃఖం అవసరమా? ఈ బాధ అవసరమా? అక్కడ ఏదో జరగని దాన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు కదా. పట్టించుకోకుండా ఎలా ఉంటామండి? ఉంటే ఏమవుతుంది? కొడతారా? పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోలేదని కొడతారా? ఒకవేళ ఎదుటి వాళ్ళకు మన ప్రవర్తన నచ్చకపోతే అప్పుడు వాళ్ళు గొడవ చేస్తారు. నీ ప్రవర్తన మారాలి, మార్చుకుందాం, వారికి నచ్చినట్టుగా ఉందాం, ఏమవుతుంది? జీవితమే ఒక నాటకం, అంతా నటనే. అందులో ఇది కూడా ఒక పాత్ర అనుకుని నటిద్దాం. ఎవరి దగ్గర మన రిలేషన్ ఎవరితో అయితే బలంగా ఉంటుందో వారిని వదిలిపెట్టడానికి అవకాశమే లేదో, తప్పకుండా వారితోటి జీవించాలో, వారి దగ్గర తప్పని పరిస్థితుల్లో వారికి అనుగుణంగా మనం నడుచుకున్నట్టుగా నటిస్తే వారు హ్యాపీ. ఒకవేళ వారు చెప్పింది మంచిది గొప్పది అయితే నటించవద్దు. సహజంగా ఎమ్మటే స్వీకరించి దాన్ని మనం ఆచరించాలి. దానివల్ల మనకు కూడా హ్యాపీనెస్. వాళ్ళు చెడ్డవాళ్ళై మనం మంచి వాళ్ళమై వాళ్ళ చెడ్డతనంలోకి మనం రమ్మని అంటే వాళ్ళు చేస్తున్న యథావ పనులని విమర్శించకుండా సమర్థించాల్సి వస్తే సాయిరాం అనుకుని సమర్థించకపోయినా విమర్శించకుండా ఉంటే అక్కడ తీవ్రత తగ్గుతుంది. మన పనిచేసే చోట మన యజమాని, మన ఇంట్లో మన భర్త, మన భార్య, పిల్లలు, ఇది మన దగ్గరి సంబంధాలు. వీళ్ళు కొంత మనకు అనుకూలంగా లేనప్పుడు, మనకి ఇబ్బందులు సృష్టిస్తుంటే కొంత మనం తగ్గి వారికి అనుగుణంగా నటించుకుంటూ పోతే వాళ్ళు సంతోషిస్తారు. తగ్గుతుంది ఆ పక్కన గొడవ తీవ్రత. సరే, ఇదొక టెక్నిక్. కుటుంబ వ్యవస్థలో పనిచేసే చోట ఇబ్బందులు వచ్చినప్పుడు మన బాస్కి లేదా మన ఇంట్లో వాళ్ళకి మనం మంచి వాళ్ళమైన మన మంచితనం వారికి నచ్చనప్పుడు సరే అనుకుని వారికి ఇష్టమైనట్టుగా వారి దగ్గర ఆ మాటలు మాట్లాడుతూ సర్దుకొని వెళ్ళడమే. వారికి తెలియకుండా మనం చేసే మంచి పనులు చేసుకుంటూ పోవడమే. ఇవి చాలా తక్కువ, రేరుగా ఉంటాయి ఇటువంటి సందర్భాలు, ఇటువంటి సంఘటనలు. మిగతా సందర్భాల్లో మనకు మనమే శత్రువులుగా ఉంటామే. మనం ఒకరిని అభిమానించాం, ప్రేమించాం, ఆ వ్యక్తులు దూరం అయిపోతున్నారు. అప్పుడు మాట్లాడుకో. వారి కర్మానుసారంగా వారు వెళ్తూ ఉంటారు, ప్రవర్తిస్తుంటారు. మీరెందుకు బాధపడతారు? ఈ లోకంలో ఆనందించడానికి చాలా ఉన్నాయి. వారు మాత్రమే కాదు, అది మాత్రమే కాదు. అలాగే కోరికలు గుర్రాలు అవుతాయి. ఆ శక్తి, ఆ కెపాసిటీ నీకు లేనప్పుడు ఎందుకు అనవసరంగా కోరిక? తగ్గు. హ్యాపీగా కోరికనే వదిలే, కోరికనే తీసే, హ్యాపీగా ఉండు. హ్యాపీనెస్ అనేది నీ సొంతం, నీ దగ్గర ఉంది. వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, ఎందుకు బాధపడతావు అంటే అన్నారు. మాటలే కదా, బాబాగారు చెప్పారు. మాటలు ఏమైనా గుచ్చుకుంటాయా? సూదిలాగా గాలిలో వచ్చి గాలిలోకి వెళ్ళిపోతాయి. తీసేయి, హ్యాపీగా ఉండు. వాళ్ళు ఎవరేదో అన్నారని నేనెందుకు ఫీల్ అవ్వాలి? నేనెందుకు బాధపడాలి? ఇలా మనతో మనం మాట్లాడుకుంటూ మన సమస్యలు పరిష్కరించుకుంటూ మనం హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అందుకనే స్వామి వివేకానంద గారు అన్నారు, మీలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, రోజుకు ఒక్కసారైనా అతనితో మాట్లాడుకోండి. ఏమండి సాయిదాస్ గారు, ఈరోజు బాబాగారితో ఏమన్నా మాట్లాడారా? అప్పుడప్పుడు బాబాగారితో కూడా మాట్లాడాలి. అప్పుడప్పుడు నీ ఇష్ట దైవంతో కూడా మాట్లాడాలి.
ఏమండి సాయిదాస్ గారు, ఈరోజు బాబాయ్ గారితో ఏమైనా మాట్లాడారా? మాట్లాడండి కాసేపు, ఎంత బాగుంటుందో. ఏమండి సాయిదాస్ గారు, ఈరోజు బాబాయ్ గారి పాట ఏమైనా పాడారా? పాడినట్లేదే, ఒక పాట పాడండి. ఏమండి సాయిదాస్ గారు, ఈరోజు ప్రకృతిని చూసారా? ప్రకృతి ఆరాధన ఏమైనా చేశారా? ఆకాశంలో సూర్యుని చూసారా? నిర్మలమైన ఆకాశాన్ని చూసారా? పచ్చని చెట్లను చూసారా? వికసించిన మందారాలను చూసారా? చల్లని గాలిని ఆస్వాదించారా? లేదా? కాసేపు ఆ ప్రయత్నం చేయండి. ఇలా ఆలోచించాలి, ఇలా మాట్లాడుకోవాలి. ఏమండి సాయిదాస్ గారు, ఇవాళ ధ్యానం చేసినట్లేదు, మంత్రజపం చేసినట్లేదు. చేయండి, ఏమైంది? ఎంతసేపు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చోడమేనా? ఎంతసేపు ఫోన్లో మాట్లాడమేనా? ఫోన్ ఎక్కువసేపు మాట్లాడితే చెవులు పాడవుతాయి. సెల్ ఫోన్ ఎక్కువ చూస్తే తలనొప్పి వస్తుంది, కళ్ళు పోతాయి. ఏముందండి వాటి వల్ల? అందరికీ చెప్తారు, ఇంకా మీరు మాత్రం మారలేదండి అని మాట్లాడుకుంటే ఆయన తనను చూసి తానే సిగ్గుపడి అంతరాత్మ చెప్పినటువంటి ఆ మాటల్ని విని వెంటనే దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా ప్రయత్నం చేయండి, గొప్ప ఫలితాలు పొందుతారు. ఓం శ్రీ సాయిరామ్.